థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ద సెషన్. సో ఈ రోజు మనం డిఎన్ఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిఎన్ఎస్ అంటే ఏంటి? ఇట్స్ ఎ డొమైన్ నేమ్ సిస్టమ్. ఇప్పుడు చూడండి, పింగ్ www డాట్ తుంగభద్ర నెట్వర్క్స్, అవునా? ఇది నా కంపెనీ డొమైన్ నేమ్. డాట్ ఇన్ అని కొడితే ఏమొస్తుంది? ఐపీ అడ్రస్ తో రెస్పాండ్ వస్తుంది. రిప్లై ఫ్రమ్ సర్వర్, ఇది సర్వర్ ఐపీ. సో నీకు రిప్లై ఐపీ అడ్రస్ నుంచి వస్తుంది. సో ఈ www డాట్ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ అనేది ఏంటి? మనం హ్యూమన్స్, మనం అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది. ఓకే, ఇవి డొమైన్ నేమ్స్. ఈ ఐపీ అడ్రస్ మనం గుర్తుపెట్టుకోగలమా? చూడండి, ఇది తుంగభద్ర నెట్వర్క్స్ కదా. అట్లా కాకుండా ఇది చూడండి, www.google.com. మనకి ఈ ఐపీ అడ్రస్ అన్ని, ఈ గూగుల్ ఐపీ అడ్రస్ మీరు గుర్తుపెట్టుకోగలరా? ఐపీ అడ్రస్ బాగా ఈజీ గుర్తుపెట్టుకోగలరా? google.com ఈజీగా గుర్తుపెట్టుకోగలరా మీరు? రైట్. సో ఇది హ్యూమన్స్ అర్థం చేసుకోవడానికి మన కంపెనీ తగ్గట్టు మనం డొమైన్ నేమ్ క్రియేట్ చేసుకుంటాం. ఇలా డొమైన్ నేమ్ క్రియేట్ చేసుకోవడం జస్ట్ వెరీ సింపుల్. ఒక 300 రూపీస్ ఇస్తే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ డొమైన్ నేమ్. www.google.com వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? సో ఇది మనం హ్యూమన్స్ గుర్తుపెట్టుకోవడానికి. బట్ ఈ కంప్యూటర్స్, ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్, దే విల్ అండర్స్టాండ్ దిస్ ఆల్ఫాబెటికల్ థింగ్స్, దే కెనాట్ అండర్స్టాండ్. సో ఈ google.com, తుంగభద్ర నెట్వర్క్స్ .com అనేవి, అవి కంప్యూటర్స్ అర్థం చేసుకోలేవు. కంప్యూటర్స్ అర్థం చేసుకునేటివి ఏంటి? జీరోస్ అండ్ వన్స్, ఈ ఐపీ అడ్రసెస్ మాత్రమే అర్థం చేసుకుంటాయి. దే కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్. ఓకే, వాట్ ఈస్ దిస్ డొమైన్ నేమ్ అండ్ ఆల్. సో డిఎన్ఎస్ అనేది ఏం చేస్తుందంటే, డిఎన్ఎస్, వాట్ ఈస్ డిఎన్ఎస్? ఇట్స్ ఎ డొమైన్ నేమ్ సిస్టమ్. ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ డొమైన్ నేమ్ టు ఐపీ అడ్రస్, ఐపీ అడ్రస్ టు డొమైన్ నేమ్. ఇట్ ఈస్ కాల్డ్ డిఎన్ఎస్. డిఎన్ఎస్ ఏం చేస్తుంది? మీ డొమైన్ నేమ్ ని ఐపీ అడ్రస్ గాను, ఐపీ అడ్రస్ నుంచి డొమైన్ నేమ్ గాను కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? డెఫినేషన్ అర్థమైంది కదా ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. కానీ యాక్చువల్ థింగ్ ఏంటంటే, పర్లేదు, చేస్తుంది. ఎట్లా కన్వర్ట్ చేస్తుంది? డొమైన్ నేమ్ నుంచి ఐపీ అడ్రస్, ఐపీ అడ్రస్ నుంచి డొమైన్ నేమ్ ఎట్లా కన్వర్ట్ చేస్తుంది ఎగ్జాక్ట్ గా? హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్ ద బ్యాక్ ఎండ్. ఎగ్జాక్ట్ గా బ్యాక్ ఎండ్ ఎలా చేస్తుంది? ఓకే, ఎగ్జాక్ట్ గా బ్యాక్ ఎండ్ ఎలా చేస్తుంది అది ఇప్పుడు మనం తెలుసుకుంటాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఫస్ట్ టైం నువ్వు ఒక వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నావు. ఇక్కడ నేనేం చేస్తాను చూడండి, సింపుల్. ఏంటి? www.తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్. ఈ వెబ్సైట్ ని నేను బ్రౌజర్ లో ఇట్లా ఎంటర్ కొట్టగానే, అసలు నా కంప్యూటర్ నుంచి ఈ వెబ్సైట్ ఈ సర్వర్ ఎక్కడో ఉంది. తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ అనే వెబ్ సర్వర్ ఎక్కడో లొకేషన్ లో ఉంది. అంటే నా కంప్యూటర్ నుంచి ఈ వెబ్ సర్వర్ కి నేను యాక్సెస్ చేస్తున్నాను. చూడండి, నాకు ఇంటర్నెట్ ఉంది, రీచబిలిటీ ఉంది కాబట్టి నాకు ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఎస్ ఆర్ నో? ఇది వెబ్ సర్వర్ అన్నమాట. ఈ వెబ్ సర్వర్ ఓపెన్ అయింది. సో ఒకవేళ రీచబిలిటీ లేకుంటే ఓపెన్ అవ్వదు. సో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామా? ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్? దీని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది తెలుసుకుందామా? ఆర్ యు రెడీ? Yes, sir. Yes, ఓకే, sir. Yes, sir. ఓకే, లెట్స్ డూ దాట్ దెన్. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఇదేంటిది? ఇది మీ కంప్యూటర్. ఓకేనా? ఇట్స్ మై కంప్యూటర్, మై పీసీ. ఓకే, కంప్యూటర్. ఓకే, జస్ట్ సే కంప్యూటర్. ఓకే, దిస్ ఈజ్ యువర్ కంప్యూటర్. ఓకేనా? నీ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ ఏమనుకుందాం? సంథింగ్ 192.168.1.1 అనుకుందాం జస్ట్. ఓకేనా? సో ఇది ఓకే, ఇది. సో ఒక కంప్యూటర్ కి మనం ఏమేమి అసైన్ చేస్తాం? వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫీల్డ్స్ వీ కెన్ అసైన్ హియర్? చూడండి, ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది చూడండి. ఇట్స్ ఓపెనింగ్ నౌ. 1 సెకండ్. ఇది వైఫై కదా. సో ఐఎమ్ రైట్ క్లిక్ ఆన్ ఇట్. సో స్టేటస్ చెక్ చేస్తే అన్నీ ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి డీటెయిల్స్ చెక్ చేస్తే చూడండి, ఏమేమి ఉంటాయి? ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్ అండ్ డిఫాల్ట్ గేట్వే, ఇవన్నీ ఉంటాయి. డిఫాల్ట్ గేట్వే, ప్రైమరీ డిఎన్ఎస్, సెకండరీ డిఎన్ఎస్ అని ఉన్నాయి. అవునా కదా? ప్రైమరీ డిఎన్ఎస్ 8.8.8, సెకండరీ డిఎన్ఎస్ అని ఉన్నాయి. ఎస్ ఆర్ నో? హలో, ఆర్ యూ సీయింగ్ దిస్? Yes, sir. రైట్. ఇవేంటివి? డిఎన్ఎస్ సర్వర్స్. ఈ డిఎన్ఎస్ సర్వర్స్ ఏం చేస్తాయి? ఐపీ అడ్రస్ నుంచి డొమైన్, అంటే ప్రతి డొమైన్ యొక్క ఐపీ అడ్రసెస్ స్టోర్ చేసుకుంటాయి. ఓకే, సో ఎలా అనేది చెప్తా చూడండి ఫస్ట్. ఓకే,
సో ఇక్కడ మీరు ఏమని ఇచ్చారు? డిఎన్ఎస్ సర్వర్ 8.8.8 అని ఇచ్చారు. ఓకే. ఈ డిఎన్ఎస్ సర్వర్స్ ఏం చేస్తాయి? దే విల్ రిజాల్వ్ ఇట్. ఓకే. ఏం చేస్తాయి? ఐపీ అడ్రస్ నుంచి డొమైన్ నేమ్ నుంచి ఐపీ అడ్రస్ అంటే టేబుల్ ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ఈ డొమైన్ నేమ్‌కి ఈ ఐపీ అడ్రస్ ఏంటి అని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిఎన్ఎస్ సర్వర్స్ మెయింటైన్ చేస్తాయి. వీటినే రికర్సివ్ సర్వర్స్ అని కూడా అంటారు. ఓకే. ఇవి ఎవరు మెయింటైన్ చేస్తారు? సర్వీస్ ప్రొవైడర్స్. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ సర్వర్స్ అన్ని. ఓకేనా? సమ్‌వన్ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. ఓకే. అప్రూవ్డా? ఓకే. ఫైన్. సో అది. సో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి. ఇది కంప్యూటర్. నీ కంప్యూటర్‌లో నేనేం టైప్ చేస్తున్నాను? బ్రౌజర్‌లో www.tungabhadranetworks.in ఓకే. www.tungabhadranetworks.in అని టైప్ చేశా. ఓకే. ఇది టైప్ చేయగానే కంప్యూటర్స్ ఇది అర్థం చేసుకుంటుందా? www.tungabhadranetworks అనేది అర్థం చేసుకుంటుందా కంప్యూటర్? అది అర్థం చేసుకోలేదు. సో కంప్యూటర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఫైండ్ ది ఐపీ అడ్రెస్ ఆఫ్ tungabhadranetworks.in ఓకే. కంప్యూటర్ ఏం చేస్తుంది? ఈ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రెస్ ఏంటి అని తెలుసుకుంటుంది. ఓకే. సో ఫస్ట్ ఎక్కడ తెలుసుకుంటుంది? ఈ లోకల్ క్యాష్. అంటే ప్రతి ఒక్క కంప్యూటర్‌లో మీ ల్యాప్‌టాప్‌లోను, కంప్యూటర్‌లోను, మీ టీవీలోను, మీ మొబైల్ ఫోన్‌లోను లోకల్ క్యాష్ అని ఉంటుంది. లోకల్ క్యాష్ అనేది ఏంటి? అది చిన్న మెమరీ. అది ఏం చేస్తుంది? నువ్వు ఏవైతే వెబ్‌సైట్‌లు యాక్సెస్ చేస్తున్నావో వాటి యొక్క ఐపీ అడ్రెస్ ఉంటుంది. ఇప్పుడు మీ సిస్టమ్‌లో కూడా ఎవరెవరు ఏమేమి వెబ్‌సైట్ చేస్తున్నారో చెక్ చేయొచ్చు తెలుసా? సో మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి? ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు యాక్సెస్ చేసుంటే దాని యొక్క ఐపీ అడ్రెసెస్ క్యాషీలో ఉంటది. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మీరేం చేయాలి? ఐపీ కాన్ఫిగ్ అనిచ్చి డిస్‌ప్లే డీఎన్ఎస్, డిస్‌ప్లే డీఎన్ఎస్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే. ఇక్కడ కనిపిస్తుందా? ఇవన్నీ. ఓకే. సరిగ్గా ఒక నిమిషం. ఐపీ కాన్ఫిగ్ ఫార్వర్డ్ స్లాష్. సో, ఇట్ విల్ షో యూ. ఓకే. కుడ్ నాట్ డిస్‌ప్లే ద డీఎన్ఎస్ రిజాల్వర్ క్యాష్. జనరల్లీ it will show you. I will give you a command. There is a command. Let me recall it. Okay. Uh, this is a command only. Okay. So let me go to the CMD topic. Run as administrator folder. Okay. సో మనకేం కావాలి? ఆ డొమైన్‌కి ఐపీ అడ్రెస్ కావాలి. ఓకే. ఆ డొమైన్ యొక్క ఐపీ అడ్రెస్ ఈ కంప్యూటర్‌లో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. చూడండి. ఐపీ కాన్ఫిగ్ డిస్‌ప్లే డీఎన్ఎస్. ఐపీ కాన్ఫిగ్ ఫార్వర్డ్ స్లాష్. The display DNS is not showing. Display DNS, it is showing, right? Sorry, what is that? Yeah, IP config. Oh, I given a wrong thing. Okay. Display DNS. సో ఇక్కడ చూపిస్తుందా? చూడండి ఇక్కడ చూపిస్తుంది కదా! సో మీకు ఈ ఐపీ అడ్రెస్‌లు ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ IPv4, వన్ ఈస్ IPv6. సో ఇక్కడ ఏంటి? ఈ IPv4 అడ్రెస్ స్టోర్ చేసుకుంటుంది. ఎలా? రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్. ఏం రికార్డ్స్? రికార్డ్స్. రికార్డ్ ఏ అంటే IPv4. 1 సెకండ్. రికార్డ్స్ ఉంటది. రికార్డ్ ఏ అంటే IPv4, IPv6 అంటే ఏఏఏఏ. ఇవన్నీ రికార్డ్స్ అన్నమాట. టైప్ ఆఫ్ రికార్డ్స్. IPv6. సో ఇట్లా రికార్డ్స్ ఉంటది. రికార్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మీ అటెండెన్స్ రికార్డ్స్‌లో స్టోర్ చేస్తారు కదా! అట్లా ఇట్లా IPv4 అడ్రెస్ ఉన్నాయి కదా! ఈ IPv4 అడ్రెస్ రికార్డ్ ఏలో స్టోర్ అయ్యి ఉంటుంది. అంటే తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ యొక్క IPv4 అడ్రెస్ ఈ రికార్డ్స్‌లో స్టోర్ అయ్యి ఉంటది. ఇక్కడ చూడండి ఇక్కడ ఉందా? ఆహ్, 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 నాట్ దిస్, నాట్ దిస్, దిస్ వన్. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి చాలా డాట్ కామ్ ఓసీఎస్‌పీ డైరెక్ట్ డాట్ ఉంది. అవునా? యూ కెన్ సీ హియర్. ఆ తర్వాత సంథింగ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ సో ఆన్సర్స్, రికార్డ్స్. సో ఇక్కడ చూడండి. రికార్డ్ ఏ ఉందా? ఏ రికార్డ్. ఏ రికార్డ్ ఉంది. దాని యొక్క ఐపీ అడ్రెస్. ఇట్లా చాలా ఉంటాయి వెబ్‌సైట్స్. చూడండి అమెజాన్.
అమెజాన్ది అండ్ ఇది IPv6 అడ్రస్ చూస్తున్నారు కదా, ఇది IPv4 అడ్రస్ అమెజాన్ది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ IP అడ్రసెస్. సో మీరు ఇంకా చూడొచ్చు ఇట్లా NS లుకప్ IP అడ్రస్. ఇప్పుడు నా IP అడ్రస్ ఏంది, నా కంపెనీ యొక్క IP అడ్రస్, నా వెబ్సైట్ యొక్క IP అడ్రస్ ఇదే కదా, ఈ IP అడ్రస్. ఇది ఇస్తే మనకి వెబ్సైట్ నేమ్ కూడా చూపిస్తుంది. చూడండి, ఇది అడ్రస్ ఇక్కడ ఉంది, ఎక్కడ గూగుల్, ఇది రూట్ సర్వర్ ఇక్కడ నుంచి వస్తున్నట్టు చూపిస్తుంది మనకి మ్యాప్ అయిపోయి. ఓకే, ఎనీహౌ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది లోకల్ క్యాష్ అన్నమాట, డిస్ప్లే డిఎన్ఎస్. డిస్ప్లే డిఎన్ఎస్ ఇస్తే ఇదంతా లోకల్ క్యాష్. సో ఇందులో ఏమున్నాయి, నువ్వు యాక్సెస్ చేసిన IP అడ్రసెస్ అలాంగ్ విత్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయ్యింది అని ఉంది ఇక్కడ. ఓకేనా, సో అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏం చేస్తుంది, వెన్ యూ టైప్ ఏ www.tungabhadranetworks.in in your computer, it will check, do I have a IP address of tungabhadranetworks.in or not. IP అడ్రస్ ఉందనుకోండి, ఒకవేళ తుంగభద్ర IP అడ్రస్ network.in యొక్క IP అడ్రస్ ఆల్రెడీ ఉందనుకోండి, ఇది ఏం చేస్తుంది, DNS ఏ పోర్ట్స్ యూస్ చేస్తుంది, వాట్ ఆర్ ద DNS పోర్ట్స్ విచ్ ఇస్ యూస్డ్, వాట్ ఆర్ ద పోర్ట్స్ విచ్ ఇస్ యూస్డ్. హలో, వినిపిస్తుందా అండి? ఎస్ DNS పోర్ట్స్, DNS యొక్క ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ పోర్ట్స్ ఏంటి? 67 68 DNS 53. 53. సో ఇట్ యూజెస్ బోత్ TCP యాజ్ వెల్ యాజ్ UDP. అవునా, ఆ DNS బోత్ TCP అండ్ UDP యూస్ చేస్తుంది. ఎప్పుడు TCP యూస్ చేస్తుంది, ఎప్పుడు UDP యూస్ చేస్తుంది అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో అల్టిమేట్లీ నీకేం కావాలి, www.tungabhadranetworks.in ఈ వెబ్సైట్స్ కంప్యూటర్స్ అర్థం చేసుకోలేవు, దే విల్ ఓన్లీ అండర్స్టాండ్ IP అడ్రసెస్ అన్నమాట. సో ఆ IP అడ్రసెస్ కి ప్రతి ఒక్క IP అడ్రస్ కి ఒక ప్రతి ఒక్క వెబ్సైట్ కి IP అడ్రస్ ఉంటుంది. ఓకే, ఆల్ యూ నీడ్ ఈస్ IP అడ్రస్ ఫర్ దిస్ వెబ్సైట్. సో వన్స్ నువ్వు www.tungabhadranetworks.in ఆర్ google.in అని టైప్ చేస్తే ఇట్ విల్ చెక్ ఇన్ యువర్ లోకల్ క్యాషీ, డూ ఐ హ్యావ్ ఏ IP అడ్రస్ ఆఫ్ tungabhadranetworks.in. ఓకే, ఒకవేళ వెబ్సైట్ ఉన్న, ఒకవేళ IP అడ్రస్ ఉందనుకోండి, ఇట్ విల్ డైరెక్ట్లీ ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ సర్వర్ IP ఇదే కదా. సో ఇదేం చేస్తుంది, డైరెక్ట్ గా సర్వర్ తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. సో ఏం కనెక్షన్, TCP కనెక్షన్. ఇట్ విల్ డైరెక్ట్లీ ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ సర్వర్, TCP కనెక్షన్. పోర్ట్ ఎంత, 53. ఓకే, 1 సెకండ్. ఇది సో డైరెక్ట్ గా ఇది ఏదేంటి, తుంగభద్ర నెట్వర్క్స్ కదా ఇది. ఓకే, వన్ సెకండ్. సో whatever I do here, let me do it. I'll put it here. Okay, this is Tungabhadra Networks.in server. Okay, okay, good. ఒకవేళ ఈ తుంగభద్ర networks.in యొక్క డొమైన్ యొక్క IP అడ్రస్ ఆల్రెడీ ఉందనుకోండి, నీ కంప్యూటర్ ఏం చేస్తుంది, డైరెక్ట్ ఈ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఓకే, ఈ సర్వర్ తో ఏం చేస్తుంది, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. వాట్ ఇస్ ద పోర్ట్ నెంబర్ ఇట్ ఈస్ యూస్, 53. ఏది, TCP కనెక్షన్. ఇప్పుడు మీ ఇంటికి వాటర్ రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ పైప్స్ వేసి కనెక్షన్ ఇవ్వాలి కదా, కనెక్షన్ ఇస్తేనే కదా వాటర్ వస్తుంది. మీ ఇంటికి కరెంట్ రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి కదా, ఇప్పుడే కదా కరెంట్ వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, మీరు ఒక వెబ్సైట్ లో ఉన్న డేటాను యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ అది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. TCP అనేది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. ఫస్ట్ అది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ కనెక్షన్ లో డేటా వెళ్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను నా గూగుల్ క్రోమ్ లో తుంగభద్ర networks.in అని కొడితే అది ఏం చేస్తుంది, ఈ వెబ్ సర్వర్ కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఏది క్లిక్ చేస్తే అది డిస్ప్లే అవుతుంది. CCNA మీద క్లిక్ చేస్తే CCNA డేటా డిస్ప్లే అవుతుంది. పాల్ ఆల్టో క్లిక్ చేస్తే పాల్ ఆల్టో డేటా డిస్ప్లే అవుతుంది. ఓకే, అంటే సర్వర్ తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది, చేసుకున్న తర్వాత మనకు డేటా కనిపిస్తుంది. ఓకేనా, ఎప్పుడు సర్వర్ తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది, ఆ డొమైన్ యొక్క ఆ డొమైన్ నేమ్ యొక్క IP అడ్రస్ తెలిసినప్పుడు మాత్రమే. సో ఒకవేళ నీ కంప్యూటర్ లో ఈ డొమైన్ యొక్క IP అడ్రస్ ఉంటే, సో ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది కదా,
సో ఎలా ఫస్ట్ సోర్స్ ఐపీ. సో వాట్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఫీల్డ్స్? వాట్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఇన్ ఐపీ హెడర్? సార్ సరే ఓకే, సోర్స్ ఐపీ ఏమవుతుంది? సోర్స్ ఐపీ ఏమవుతుంది చెప్పండి. ఒకసారి కంప్యూటర్ 192.168.1.1 అవునా? నీ కంప్యూటర్ నుంచే కదా డేటా వెళ్తుంది, సోర్స్ ఇదే. అండ్ డెస్టినేషన్ ఐపీ ఏంటి చెప్పండి? యా, ఏంటది? దాని యొక్క ఐపీ అడ్రస్ ఏంటి? ఓకేనా? ఇది. సో ఐపీ, ఇది ఐపీ హెడర్. ఐపీ హెడర్ తర్వాత నెక్స్ట్ ఏంటి? టీసీపీ హెడర్. అవునా? టీసీపీ హెడర్. టీసీపీ హెడర్ లో ఇప్పుడు చెప్పండి, టీసీపీ హెడర్ కదా, టీసీపీ హెడర్ లో ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏమిటి చెప్పండి? సోర్స్ పోర్టు, డెస్టినేషన్ పోర్ట్. సోర్స్ పోర్ట్ ఏముంటుంది? ర్యాండమ్ ఉంటుంది. డెస్టినేషన్ పోర్ట్ ఎంత? డెస్టినేషన్ పోర్ట్ ఏమవుతుంది? 53. ఓకేనా? ఇట్లా డేటా ఇట్లా పంపించి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. టుమారో నేను టీసీపీ క్లాస్ చెప్తాను గ్లోబల్ గా అందరికి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఆ టీసీపీ క్లాస్ లో అసలు టీసీపీ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది, దాని బ్యాక్ ఎండ్ ఏంటి మొత్తం చెప్తా. కానీ ఇక్కడ జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇస్తున్నా. మీ కంప్యూటర్ లో ఐపీ అడ్రస్ ఒకవేళ ఉందంటే ఇది డైరెక్ట్ గా టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఇట్లా డెస్టినేషన్ పోర్ట్ 53 తో. సో డిఎన్ఎస్ టీసీపీ యూస్ చేస్తుంది కాబట్టి డెస్టినేషన్ పోర్ట్ 53 అవుతుంది. ఒకవేళ ఎస్ఎస్హెచ్ సర్వీస్ యూస్ చేస్తే ఎస్ఎస్హెచ్ కూడా టీసీపీ యూస్ చేస్తుంది కదా, ఎస్ఎస్హెచ్ పోర్ట్ ఏమవుతుంది? 22 అవుతుంది. ఓకేనా? ఈచ్ సర్వీస్ ని ఈ పోర్ట్ నెంబర్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు డిఎన్ఎస్ కాబట్టి ఇది డొమైన్ నేమ్ తో, డొమైన్ సర్వర్ తో డైరెక్ట్ గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది ఇట్లా. ఓకే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని విల్ యాక్సెస్ ద డేటా. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకవేళ నీ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ కి ఐపీ అడ్రస్ తెలియదు. నాకు ఫస్ట్ టైం నేను తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ అని నా కంప్యూటర్ లో టైప్ చేశా. నా కంప్యూటర్ కి ఈ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రస్ తెలియదు. మరి ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్, మై కంప్యూటర్ విల్ జనరేట్ ఎ రికర్సివ్ క్వైరీ. ఏం జనరేట్ చేస్తుంది? రికర్సివ్ క్వైరీ జనరేట్ చేస్తుంది. ఓకే, వాట్ ఇట్ విల్ జనరేట్? ఇట్ విల్ జనరేట్ ఏ రికర్సివ్ క్వైరీ. అంటే క్వైరీ అంటే ఏంటి? అడగడం. సో ఇట్ విల్ ఆస్క్ యూ. సో మై కంప్యూటర్ విల్ జనరేట్ ఏ క్వైరీ, రికర్సివ్ క్వైరీ. ఓకే, మై కంప్యూటర్ విల్ జనరేట్ ఏ రికర్సివ్ క్వైరీ. క్వైరీ జనరేట్ చేస్తుంది కదా, ఈ క్వైరీ అప్పుడు ఇది ఏం యూస్ చేస్తుంది? ఈ క్వైరీస్ కి యూడిపి యూస్ చేస్తుంది. సో అప్పుడు యూడిపి పోర్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంది కదా రికర్సివ్ క్వైరీ ఉంది కదా, ఇప్పుడు ఇది ఏంటిది? ఇది డిఎన్ఎస్ రిజాల్వర్. మీరు ఇచ్చారు కదా, ఏమని ఇచ్చారు? 8.8.8 అని డిఎన్ఎస్ సర్వర్ ఇచ్చారు కదా, ఇక్కడ మీకు కాన్ఫిగర్ చేసావు కదా ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్. సో డిఎన్ఎస్ సర్వర్ ని అడుగుతుంది, హే ఈ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రస్ నాకు తెలియదు, నీ దగ్గర ఉంటే పంపించు అని ఎవరిని అడుగుతుంది? ఈ డిఎన్ఎస్ సర్వర్ ని అడుగుతుంది. ఈ డిఎన్ఎస్ సర్వర్ ఎవరు? నీకు ఐఎస్పీ వాడు కాన్ఫిగర్ చేసి ఉంటాడు నీ రౌటర్ లో. ఇది డిఎన్ఎస్ సర్వర్. ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ ఏముంది? ఇది ప్రైమరీ డిఎన్ఎస్, ఆల్టర్నేట్ డిఎన్ఎస్ అని ఉంటుంది. ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ ఏముంది? 8.8.8 ఉంది. కాబట్టి 8.8.8 ని అడుగుతుంది, హే తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రస్ నీ దగ్గర ఉందా అని. సో ఇప్పుడు చూడండి, ప్యాకెట్ పంపిస్తుంది, రికర్సివ్ క్వైరీ ప్యాకెట్ పంపిస్తుంది. సో ప్యాకెట్ పంపిస్తుంది కదా, సోర్స్ ఐపీ ఏమవుతుంది? 192.168.1.1 అవుతుంది. మరి డెస్టినేషన్ ఐపీ ఏమవుతుంది? 8.8. వెరీ గుడ్, 8.8.8. ఇట్ ఈస్ ఆస్కింగ్ టు ది ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్. అంతే కదా? సో ఇది కంప్యూటర్ యొక్క ఐపీ. ఆ తర్వాత డిఎన్ఎస్ ఏమని ఇచ్చారు? డిఎన్ఎస్ ఐపీ ఏం కాన్ఫిగర్ చేసాం? 8.8.8 అని కాన్ఫిగర్ చేసాం ఇక్కడ. సో డెస్టినేషన్ ఐపీ ఏమవుతుంది? 8.8.8 అడుగుతుంది. నా ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇక్కడ ఏం యూస్ చేస్తుంది? టీసీపీ ఆర్ యూడిపి? యూడిపి యూస్ చేస్తుంది. ఓకే, యూడిపిలో సోర్స్ పోర్ట్ ఏంటి? ర్యాండమ్. డెస్టినేషన్ పోర్ట్ ఏముంటుంది? 53. నా ఇప్పుడు అర్థమైందా? యూడిపి పోర్ట్ నెంబర్ 53 ఎప్పుడు యూస్ చేస్తుంది? టీసీపీ పోర్ట్ నెంబర్ 53 ఎప్పుడు యూస్ చేస్తుందో? సో యూడిపి ఎప్పుడు యూస్ చేస్తుంది? ఫర్ క్వైరీస్. అంటే నా దగ్గర తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ లేనప్పుడు ఇది ఒక క్వైరీ జనరేట్ చేస్తుంది. అప్పుడు యూడిపి పోర్ట్ నెంబర్ 53 యూస్ చేస్తుంది. ఒకవేళ నా దగ్గర తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ ఆల్రెడీ ఉందనుకోండి, ఇప్పుడు టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకి టీసీపీ పోర్ట్ నెంబర్ 53 యూస్ చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడు యూడిపి యూస్ చేస్తుంది, ఎప్పుడు టీసీపీ యూస్ చేస్తుందో? ఎవ్రీవన్ అండర్స్టూడ్? Yes. Yes. Yeah. Now
నా ఇక్కడ చూడండి, ఇది క్వైరీ ఎవరికి పంపిస్తుంది? డిఎన్ఎస్ రిజాల్వర్ పంపిస్తుంది. ఇప్పుడు డిఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుంది? డిఎన్ఎస్ రిజాల్వర్ కూడా ఒక మెమరీ ఉంటుంది. అవునా? ఇది కూడా ఏం చేస్తుంది? ఇది ఒక క్యాష్ సర్వర్ ఇది కూడా. ఎందుకు అంటే, ఇప్పుడు మన కర్నూలులో గాని, హైదరాబాద్‌లో గాని ఎంతోమంది ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారు ఎయిర్‌టెల్ నుంచి. సో, ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్న ప్రతి యూజర్ google.com అని టైప్ చేస్తాడు. లేదంటే తుంగభద్ర అని టైప్ చేస్తాడు. సో, ప్రతిసారి రిక్వెస్ట్ ఎవరికొస్తుంది? డీఎన్ఎస్ రిజాల్వర్‌కే వస్తుంది. కాబట్టి డీఎన్ఎస్ రిజాల్వర్ స్టోర్ చేసుకుంటుందనమాట. ఎవరైనా కామన్‌గా ఏదైనా వెబ్‌సైట్ యాక్సెస్ చేసుకుంటే, దాని యొక్క ఐపీ అడ్రెస్ ఇది ఆల్రెడీ మెయింటైన్ చేస్తుంది. ఓకే. ఎందుకు మెయింటైన్ చేస్తుంది? అంటే చూడండి. సో, ఈ ఎందుకు మెయింటైన్ చేస్తుందంటే, ఒకవేళ ఇది మెయింటైన్ చేయకపోతే ప్రతి రిక్వెస్టు ఎవరికెళ్తుంది? ఆథరైటేటివ్ సర్వర్‌కెళ్తుంది. సో, ఇక్కడ 1 సెకండ్. థిస్ ఈస్ కాల్డ్ ఆథరైటేటివ్ సర్వర్. ఓకే. ఇదేంటి ఆథరైటేటివ్ సర్వర్ అంటే అది యాక్చువల్ సర్వర్. చూడండి. ఇప్పుడు చూడండి. రికర్సివ్ సర్వర్ గదా! ఇక్కడ రికర్సివ్ క్వెరీ ఏం చేస్తుందంటే, కంప్యూటర్ రికర్సివ్ క్వెరీ జనరేట్ చేసి మన డీఎన్ఎస్ రిజాల్వర్ పంపిస్తుంది. డీఎన్ఎస్ రిజాల్వర్ రిసీవ్ చేసుకొని ఇది అర్థం చేసుకుంటుంది. ఓకే. యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఏ డొమైన్ నేమ్ కదా! సో, ఏముంటుందంటే ఇది కింద ఇక్కడే మనకి డీఎన్ఎస్ క్వెరీ ఉంటుందిక్కడ. ఈ క్వెరీలో అడుగుతుంది. హూ హాస్ మే నో ఇక్కడ అడుగుతుందన్నమాట. మే ఐ నో వాట్ ఈస్ ద IPv4 ఐపీ ఆఫ్ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ అని అడుగుతుంది. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ మే నో ద IPv4 ఐపీ ఆఫ్ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ అని క్వెరీ అడుగుతుంది. సో, ఎవరు అడుగుతుర్రు? కంప్యూటర్ అడుగుతుంది. ఓకే. కంప్యూటర్ అనేది అడుగుతుంది. ఏది ఏ ఫార్మాట్‌లో? రికర్సివ్ క్వెరీ ఫార్మాట్‌లో. సో, ఈ డీఎన్ఎస్ రిజాల్వర్ రిసీవ్ చేసుకొని చదువుతుంది. ఓకే. నువ్వు తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క IPv4 అడ్రెస్ కావాలి. ఓకే. ఉండు నా క్యాష్ మెమరీలో ఉందా లేదా చెక్ చేసుకుంటా అని చెప్పేసి చెక్ చేస్తది. చెక్ చేస్తే యెస్. తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రెస్ నా దగ్గర ఉంది. ఆ ఐపీ అడ్రెస్ ఇది అని చెప్పేసి ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి డీఎన్ఎస్ రిజాల్వర్‌లో, ఈ డీఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుంది? నాన్ రికర్సివ్ క్వెరీ జనరేట్ చేస్తుంది. ఏంటది? నాన్ రికర్సివ్ క్వెరీ. ఓకే. నాన్ రికర్సివ్ క్వెరీ. వాట్ ఈస్ దిస్? ఓకే. నాన్ రికర్సివ్ క్వెరీ. ఎవరు జనరేట్ చేస్తారు? డీఎన్ఎస్ రిజాల్వర్. ఓకే. ఒకవేళ ఉంటే జనరేట్ చేసి ఇదిగో తీసుకో తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రెస్ ఇదని చెప్పి పంపిస్తుంది. వన్స్ ఇది లెర్న్ చేసుకున్నాగానే క్యాష్ సర్వర్‌లో స్టోర్ చేసుకొని టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఒకవేళ డీఎన్ఎస్ రిజాల్వర్ కూడా ఐపీ అడ్రెస్ లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? ఒకవేళ డీఎన్ఎస్ రిజాల్వర్ ఆల్సో డోంట్ నో ఐపీ అడ్రెస్ ఆఫ్ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్. ఇఫ్ ఇట్ ఈస్ డోంట్ నో రైట్, వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ జనరేట్ ఏ ఇటరేటివ్ క్వెరీ. సో, ఇక్కడ క్వెరీస్ ఎన్ని రకాలున్నాయి? రికర్సివ్ క్వెరీ, నాన్ రికర్సివ్ క్వెరీ. ఇప్పుడు కొత్త క్వెరీ జనరేట్ చేస్తుంది. ఎవరు? డీఎన్ఎస్ రిజాల్వర్ అడుగుతుంది. ఎవరిని? రూట్ సర్వర్‌ని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? దాన్ని ఇటరేటివ్ క్వెరీ అంటారు. ఇటరేటివ్ క్వెరీ. సో, ఈ ఇటరేటివ్ క్వెరీ ఏంటంటే, ఈ ఇటరేటివ్ క్వెరీ డీఎన్ఎస్ రిజాల్వర్ నుంచి దాని అబోవ్ ఉండే సర్వర్స్ మధ్యలో జరిగే కన్వర్జేషన్. ఈ రికర్సివ్, నాన్ రికర్సివ్ క్వెరీ అనేది నీ కంప్యూటర్, నీ డీఎన్ఎస్ రిజాల్వర్ మధ్యలో ఉండే కన్వర్జేషన్. సో, నౌ నీ డీఎన్ఎస్ రిజాల్వర్ డజంట్ హావ్ హూ హాస్ ద ఐపీ అడ్రెస్. వాట్ ఈస్ ద ఐపీ అడ్రెస్ ఆఫ్ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్. ఓకే. తెలీదు. మరి హలో వినిపిస్తుందా అండి? ఎవ్రీవన్. Yes, yes. యాహ్! సో, డీఎన్ఎస్ రిజాల్వర్‌కి తెలీదు. కాబట్టి డీఎన్ఎస్ రిజాల్వర్ నువ్వు ఏం కాన్ఫిగర్ చేసుంటావు? రూట్ సర్వర్స్ కాన్ఫిగర్ చేసుంటావు. రూట్ సర్వర్స్ అంటే ఏంటి? మన మొత్తం ప్రపంచంలోనే 13 రూట్ సర్వర్స్ ఉన్నాయి. ఆ రూట్ సర్వర్‌లో ప్రతి డొమైన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. ప్రతి వెబ్‌సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ 13 రూట్ సర్వర్స్ ఏంటి? ఇక్కడ ఉన్నాయి చూడండి. గూగుల్‌లో కొడితే వస్తది మనకి. 13 రూట్ సర్వర్స్. మనకు టోటల్‌గా 13 రూట్ సర్వర్స్ ఉంటాయి. ఓకే. అవే ఇవి. ఇక్కడ ఉంటుంది. ఐఏఎన్జే ఆర్గనైజేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. అవే ఈ 13 రూట్ సర్వర్స్. చూడండి. ఈ కంపెనీస్ మెయింటైన్ చేస్తాయి.
కోజెంట్ కమ్యూనికేషన్, గూగుల్, ఇక్కడ గూగుల్ది కూడా ఉంటుంది. 8.8.8 డిఎన్ఎస్ రిజాల్వర్ లేండి గూగుల్ది. ఇవి రూట్ సర్వర్స్. 8.8.8 అనేది గూగుల్ రిజాల్వర్. ఓకే. గూగుల్ రిజాల్వర్ లో కూడా అన్ని గూగుల్ అంటే గూగుల్ సర్వర్ లో ఇంకా ఈ వెబ్సైట్ అనకుండా ప్రతిదీ ఉంటుంది. అది ఫ్రీ అన్నమాట. ఇప్పుడు నేను ఒక ఐఎస్పి. నేను ఒక సర్వర్ పెట్టే బదులు నేను ఒక డిఎన్ఎస్ సర్వర్ పెడితే నాకు చాలా కాస్ట్ అవుతుంది. అదే గూగుల్ వాడు ఏం చేస్తున్నాడు, గూగుల్ ఆల్రెడీ ఒక డిఎన్ఎస్ సర్వర్ పెట్టాడు. వాడి దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి అందరూ ఏం చేస్తారంటే ఐఎస్పీస్ వాళ్ళ ఓన్ డిఎన్ఎస్ రిజాల్వర్ సర్వర్ పెట్టుకోకుండా గూగుల్ ఇచ్చేస్తారు. గూగుల్ కంపెనీది ఇచ్చేస్తారు. నా దగ్గర సర్వర్ లేదు కానీ గూగుల్ డిఎన్ఎస్ సర్వర్ ఉంది. అతని దగ్గర ఏమైనా ఐపీ అడ్రస్ ఉంటుంది పో అని. అందుకే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమని ఇచ్చారు డీటెయిల్స్ చెక్ చేస్తే, ఇక్కడ స్టేటస్ లో చెక్ చేస్తే ఏమిచ్చారు, గూగుల్ ఇచ్చారు. ఇవి రెండు గూగుల్వే. జనరల్ గా చెప్పాలంటే ఇక్కడ గూగుల్ ఇవ్వకుండా ఆ సర్వీస్ ప్రొవైడర్ యొక్క ఓన్ డిఎన్ఎస్ సర్వర్స్ పెట్టాలి. కానీ వాళ్ళ కాడ అంత అమౌంట్ లేనట్టుంది. ఇక్కడ హైదరాబాద్ లో ఇంటర్నెట్ హ్యాపీ అనుకుంటా. వాళ్ళ కాడ వాళ్ళ ఓన్ డిఎన్ఎస్ సర్వర్ లేదు. వాళ్ళు గూగుల్ ఇచ్చారు. సో గూగుల్ ఏం చేస్తుంది, గూగుల్ దగ్గర అన్ని డొమైన్ యొక్క ఐపీ అడ్రసెస్ ఉంటాయి కాబట్టి అది రిజాల్వ్ చేస్తుంది. ఒకవేళ గూగుల్ డిఎన్ఎస్ రిజాల్వర్ కాడ కూడా ఐపీ అడ్రస్ లేకపోతే ఏంటి, ఇక్కడ ఇది రూట్ సర్వర్కి వెళ్తుంది. ఇవన్నీ రూట్ సర్వర్స్. ఓకే. ఇవన్నీ రూట్ సర్వర్స్. కోజెంట్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, ఇవన్నీ ఏంటి రూట్ సర్వర్స్. ఈ రూట్ సర్వర్స్ అన్ని ఎక్కడ కాన్ఫిగర్ చేస్తారు, డిఎన్ఎస్ రిజాల్వర్ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తారు, ఇక్కడ. ఈ 13 రూట్ సర్వర్స్ ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ అనే సర్వర్ లో కాన్ఫిగర్ చేస్తారు. ఇవి ఏం చేస్తుంది, ఒకవేళ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రస్ ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ కూడా తెలియకపోతే అప్పుడు ఏం చేస్తుంది, నువ్వు ఏవైతే కాన్ఫిగర్ చేస్తుంటో రూట్ సర్వర్ దానికి వెళ్తుంది. సో ఎలా వెళ్తుంది, ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుంది, ఇటరేటివ్ క్వైరీ జనరేట్ చేస్తుంది. ఇటరేటివ్ క్వైరీ ఇట్ విల్ జనరేట్ రూట్ సర్వర్ ఏదైతే నువ్వు కాన్ఫిగర్ చేసిందో అది. సో ఈ రూట్ సర్వర్ రిసీవ్ చేసుకొని ఓ నీకు www.tungabhadranetworks.in దాని యొక్క ఐపీ అడ్రస్ కావాలనా, ఓకే. ఆ ఐపీ అడ్రస్ ఎవరి దగ్గర ఉందో నాకు తెలుసు, బట్ నా దగ్గర అయితే లేదు. నేను రూట్ సర్వర్ని, నా దగ్గర టిఎల్డి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టిఎల్డి సర్వర్. టిఎల్డి అంటే ఏంటి, టాప్ లెవెల్ డొమైన్. అంటే డాట్ ఇన్ డాట్ యుఎస్ డాట్ ఎజు డాట్ ఇన్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా, టాప్ లెవెల్ డొమైన్స్ అంటే ఏంటి, డాట్ ఇన్, డాట్ కామ్, డాట్ నెట్, ఐ థింక్ సో ఇక్కడ ఉంది చూడండి. ఓకే. ఇక్కడ టిఎల్డి డొమైన్ కదా, డాట్ ఇన్, డాట్ నెట్, డాట్ యుఎస్ అన్ని వాటిని ఏమంటారు, టాప్ లెవెల్ డొమైన్స్ అంటారు. ఇక్కడ ఉంటుంది ఇవి. సో డాట్ యూకే, డాట్ యుఎస్, డాట్ ఆర్యు రష్యా, డాట్ కామ్, డాట్ ఇన్, డాట్ ఎడ్యు, ఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్, ఇవన్నీ ఇట్లా సబ్ డొమైన్స్ కదా, ఇవన్నీ విన్నారు కదా. వీటిని ఏమంటారు, టాప్ టాప్ లెవెల్ డొమైన్స్ అంటారు. ఓకే. అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ డాట్ కామ్ అనేది గ్లోబల్ డొమైన్. అమెజాన్ డాట్ ఇన్ అనేది ఇండియా వాళ్ళది. అమెజాన్ డాట్ యుఎస్ అనేది యుఎస్ వాళ్ళది. అట్లా సబ్ డొమైన్స్ అనమాట. అవే టాప్ లెవెల్ డొమైన్స్. సో ఇక్కడ ఏం చేస్తుంది రూట్ సర్వర్, మనం రూట్ సర్వర్ కి అడిగాం. సో డిఎన్ఎస్ రిజాల్వర్ వెళ్ళి రూట్ సర్వర్ అడిగింది, ఏ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రస్ నీ దగ్గర ఉందా అని, త్రూ ఇటరేటివ్ క్వైరీ. సో రూట్ సర్వర్ ఏం చేసింది, నేను రూట్ సర్వర్ని, నా దగ్గర టిఎల్డి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, ఎగ్జాక్ట్ ఆ సర్వర్ అయిపోయి నాకు తెలియదు, ఆ డొమైన్ అయిపోయి నాకు తెలియదు, పోయి టిఎల్డి డొమైన్ అడుగుకో అని చెప్పి పంపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది, డిఎన్ఎస్ రిజాల్వర్ ఇటరేటివ్ క్వైరీ జనరేట్ చేసి మళ్ళీ టిఎల్డి డొమైన్ కి పంపిస్తుంది. టిఎల్డి డొమైన్ సర్వర్ రిసీవ్ చేసుకొని, ఓకే నీకు తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రస్ కావాలి కదా, నేను తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క టిఎల్డి సర్వర్ని, బట్ ఏంటంటే దాని ఐపీ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఆథరైటివ్ సర్వర్. ఆథరైటేటివ్ సర్వర్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ గా తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రస్ ఉండే సర్వర్. పోయి దాన్ని అడుగుకో అని చెప్పి దాని యొక్క ఐపీ అడ్రస్ ఇస్తుంది. సో టిఎల్డి డొమైన్ ఆల్సో విల్ గివ్ ఇన్ఫర్మేషన్ టు డిఎన్ఎస్ రిజాల్వర్. నా డిఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుంది, ఓకే వెళ్ళి ఆథరైటేటివ్ సర్వర్ నడుతుంది. ఆథరైటేటివ్ సర్వర్ ఈ ఇటరేటివ్ క్వైరీని రిసీవ్ చేసుకొని, ఓకే తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రస్ నీకు కావాలి కదా, ఓకే నేనే ఆథరైటేటివ్ సర్వర్, ఇదిగో తీసుకో అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది, ఇదిగో తీసుకో అని చెప్పేసి డిఎన్ఎస్ రిజాల్వర్ కి ఇస్తుంది. డిఎన్ఎస్ రిజాల్వర్ ఇటరేటివ్ నాన్ రికర్సివ్ క్వైరీ ద్వారా డిఎన్ఎస్ రిజాల్వర్ ఈ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటుంది ఎక్కడ, ఆథరైటేటివ్ సర్వర్ నుంచి. డిఎన్ఎస్ రిజాల్వర్ తీసుకోగానే ఇది ఏం చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ కంప్యూటర్ అడిగినట్టు ఇంకో కంప్యూటర్ కూడా అడగొచ్చు కదా. ఇంకో కంప్యూటర్ అడిగినప్పుడు మళ్ళీ రూట్ సర్వర్, టిఎల్డి సర్వర్, ఆథరైటేటివ్ సర్వర్ కి డేటా పంపించే బదులు ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుంది, స్టోర్ చేసేసుకుంటుంది.
స్టోర్ చేసుకొని ఓకే తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్ యొక్క ఐపీ అడ్రస్ ఇదిగో అని చెప్పి రిజాల్వరే ఇస్తుంది అనమాట కంప్యూటర్కి. నౌ నీకు ఫైనల్లీ ఏం జరిగింది? నౌ యూ లర్న్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ తుంగభద్ర నెట్వర్క్స్ డాట్ ఇన్. మొత్తానికి ఐపీ అడ్రస్ వచ్చింది. ఐపీ అడ్రస్ రాగానే టీసీపీ కనెక్షన్ ఈ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ సర్వర్ ఐపీతో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని అట్లా డేటా యాక్సెస్ చేసుకుంటుంది. ఇది ప్రాసెస్. దాని బ్యాక్ ఎండ్ ఉండే ప్రాసెస్ ఇది. అందరికి అర్థమైందా? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్? హలో వింటున్నారా? Yes, బోరింగ్ ఉందా? అసలు అర్థం కాలేదా? sir. Advan. Fine. Sir, I have a question. ఎస్ ప్లీజ్ గో హెడ్. Sir, for TCP port and UDP, right? You both it will be using 53 only. Yes. It is reserved for DNS. So when we'll use UDP for queries, when you don't know the IP address of Tungabhadra networks.in, now you need to find out. You need to ask DNS resolvers, hey, please provide IP address for Tungabhadra networks. So you need to generate a query. Who? Computer. For queries, it uses UDP 53. Once you learn the IP address, to establish a connection and access the data in website, it uses the TCP 53. Understood? Okay, sir. Yeah. Any other questions? Everyone, is it understood clearly? So ఇది ప్యాకెట్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్. అర్థమైంది అందరికి? Yes. Sir, one more question. So whatever the Google Okay. web server you mentioned is the cache, internal cache, Where? step 9. Step 9. Step 9, it is not. This is a server, actual server, web server. It's a Tungabhadra networks.in web server. Okay. Actual web server, web application server. Okay. It is directly established a connection. So where you will see the cache in your computer, system. in your system as well as DNS resolver. They stores this information. Okay. Yeah. Okay. So if you don't know DNS resolver, right, what will happen? So each and every request will go to the authority server. So just imagine how many people are using Google every day. Millions of people, crores of people. If so, crores of incoming requests will go to the server will not respond. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అందరూ ఒకేసారి రిజల్ట్స్ చెక్ చేస్తారు. ఒక్కొక్కసారి సర్వర్ రెస్పాండ్ అవ్వదు. అవునా కాదా? రిజల్ట్స్ చెక్ చేసేటప్పుడు ఎందుకు టూ మచ్ రిక్వెస్ట్ వెళ్ళిపోయేటప్పుడు సర్వర్ హ్యాండిల్ చేయలేదు. కాబట్టి ఏమొస్తుంది? అప్పుడు 503 ఎర్రర్, 403 ఎర్రర్ వస్తుంది. అబ్జర్వ్ చేశారా? సర్వర్ నాట్ రెస్పాండ్ అని వస్తుంది. చూసారా ఎప్పుడైనా అట్లా? యా. టూ మెనీ. సో అట్లా సర్వర్ రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఈ రిజాల్వర్ మెయింటైన్ చేసింది అనుకోండి. ఎవరైనా సపోజ్ ఫస్ట్ టైం ఎవరైనా వేరే వాళ్ళు ఈ వెబ్సైట్ యాక్సెస్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ లో ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ స్టోర్ చేసుకుంటుంది ఆ ఐపీ అడ్రస్. సో మిగతా వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు ఇక్కడ నుంచే నీకు యూనో రెస్పాన్స్ వెళ్తుంది. అట్లా ఎన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటే జియో, ఎయిర్టెల్ ఇట్లా ఎన్ని మన ప్రపంచంలోని ఎన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటే అందరూ మెయింటైన్ చేస్తారు. సో మనకి ఆథరైటివ్ సర్వర్ మీద బర్డన్ పడదన్నమాట. అది అండర్స్టూడ్. సో ఇక్కడ ఎన్ని క్వైరీస్ ఉంటాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్వైరీస్ వీ హ్యావ్? 3 types of queries: recursive query, iterative query, and non-recursive query. Recursive query will be generated by computer, non-recursive query generated by DNS resolver, and iterative query is between DNS resolver and other servers, root server, TLD server, authority server. మొత్తం స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, చదువుకోండి నీట్ గా. ఓకే. నౌ మీకు ఏ డౌట్స్ లేకుంటే ప్యాకెట్ క్యాప్చర్ చూపిస్తా. ఆర్ యు రెడీ టు సీ ప్యాకెట్ క్యాప్చర్? Yes. Yes, sir. ఓకే. సో జనరలీ ఐ వాంట్ టు కొత్త ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఆ కొత్త ప్రయోగం ఏంటంటే యా. సో 1 సెకండ్ లైవ్ లో చూపిద్దాం అనుకుంటున్నాను మీకు ప్యాకెట్ క్యాప్చర్. ఒకసారి చూద్దామా? ఓకే. 1 సెకండ్. సో మనకు టైం ఉంది కదా, అందరికి టైం ఉంది కాబట్టి లైవ్ లో చూడడానికి ట్రై చేద్దాం. లైవ్ లో కానీ కనపడకపోతే మనం నార్మల్ ప్యాకెట్ క్యాప్చర్ ఆల్రెడీ చేసింది అది చూపిస్తాం. ఓకే. ఓకే. సో నేను వైర్షార్క్ టూల్ ఓపెన్ చేస్తాను ఫస్ట్. ప్యాకెట్ క్యాప్చర్ చేయాలంటే మనం ఏం చేయాలి? వైర్షార్క్ అందరు నా స్క్రీన్ చూస్తున్నారా? గాయస్ మళ్ళీ అడుగుతున్నాను. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి బయట ఇన్స్టిట్యూట్ లో ఏం చెప్తారో తెలుసా? డిఎన్ఎస్ అంటే ఇట్ రిజాల్వ్స్ ద ఐపీ అడ్రస్ టు డొమైన్ నేమ్ టు ఐపీ అడ్రస్. ఇంత మించి ఎక్స్ట్రా ఏం చెప్పరు.
ఎవరైనా సీసీఎన్ఏ ట్రైనింగ్ తీసుకున్నారా ఎక్కడైనా? జస్ట్ ఆస్కింగ్. ఇంతకుముందు ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారా ఇక్కడ? డస్ ఎనీవన్ నో That's it. Yeah, yeah. డస్ ఎనీవన్ నోస్ దిస్ ప్రాసెస్ బిఫోర్? ఐ మీన్ చెప్పారా అంటున్నాను అక్కడ. హలో ఉన్నారా గాయస్? Not in class. హలో సో ఇక్కడ చూడండి డిఎన్ఎస్. సో డిఎన్ఎస్ సో క్వైరీ వెళ్ళింది ఎక్కడ నుంచి? మీ కంప్యూటర్ నుంచి. అంటే సోర్స్ ఇది IPv6 అడ్రస్ ఉంది. లెట్ మీ చేంజ్ ఇంటూ IPv4. సో మొత్తం సోర్స్ IPv6 ఉంది. అండ్ యూ సీ మై స్క్రీన్. హలో ఇక్కడ అంతా డిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా? Yes, sir. యా. So if you see here, right, what is my source IP address here? Let me check. IP config /all. సో వైఫై నెట్వర్క్ ఏంటి ఇక్కడ? సోర్స్ IP ఏముంది? 1.6 ఉంది. సో 1.6. ఓకే. IPv6 అడ్రస్ ఎంత? ఇది సంథింగ్ 12 ఎండ్ అవుతుంది, రైట్? చూద్దాం. సో వేర్ ఇస్ మై సోర్స్ IP? ఓకే. సో ఇక్కడ చూడండి, నేను చెప్పినట్టుగా ఫస్ట్ క్వైరీ జనరేట్ అయింది కదా, చూడండి ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సోర్స్ IP ఏదైతే ఉంది ఇక్కడ చూడండి, సోర్స్ IP ఉంది, డెస్టినేషన్ IP ఉంది. ఇఫ్ యు సీ హియర్, రైట్, UDP పోర్ట్ నెంబర్ ర్యాండమ్ ఉంటుంది. చెప్పాను కదా ర్యాండమ్ పోర్ట్ ఉంటుందని. ఎస్ ఆర్ నో? ఇది లైవ్ ప్యాకెట్ క్యాప్చర్. ఇఫ్ యు సీ, రైట్, ఇక్కడ పోర్ట్ ర్యాండమ్ ఉంటుందని చెప్పాను కదా మీకు. Yes, ప్యాకెట్ sir. వెళ్ళేటప్పుడు ఇది ర్యాండమ్ పోర్ట్. డెస్టినేషన్ పోర్ట్ ఎంత? 53. అవునా? ఇది లేయర్ 4. ఇప్పుడు ఇది UDP క్వైరీకి యూస్ చేస్తుంది. చూడండి, డొమైన్ నేమ్ సిస్టమ్ లో క్వైరీ ఏమడుగుతుంది? DNS గూగుల్. దీని యొక్క దీని యొక్క ఏంటది? ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఏ ఫ్లాగ్. సో ఇట్స్ ఏ రికర్సివ్ క్వైరీ. చూడండి, రికర్సివ్ క్వైరీ అడుగుతుంది ఏమని? ఐ నీడ్ ఏ google.com క్లాస్. సో ఇక్కడ మనకి రికార్డ్స్ చాలా ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే కొత్త వెబ్సైట్, ఇంతవరకు మనం వెబ్సైట్లు యాక్సెస్ చేయండి చూద్దాం. సో ద న్యూ వెబ్సైట్ రీసెంట్లీ ఓకే లాంచ్ టు చెక్ DNS ప్యాకెట్ క్యాప్చర్. లెట్స్ సీ దట్. ఓకే. సో లేదంటే ఏం చేయాలంటే నా DNS నా కంప్యూటర్‌లో నుంచి మొత్తం ఫ్లష్ చేయొచ్చు. ఫ్లష్ చేస్తే మొత్తం వెళ్ళిపోతది. సో వెబ్‌సైట్స్ ఐయామ్ లుకింగ్ ఫర్ ఎ వెబ్‌సైట్. డొమైన్ నేమ్స్, న్యూ డొమైన్ నేమ్స్. సో కొత్త డొమైన్ నేమ్ ఏమన్నా ఉన్నాయా చూస్తున్నా. కొత్తవి. మనం ఎప్పుడు ఇంతవరకు Register today అని చెప్తే వస్తాయి సార్. ఏంటది? యాహ్! సో ప్యాకెట్ క్యాప్చర్ ఇక్కడ పక్కన ఓపెన్ చేసి పెడతా. ఇక్కడ చూడండి. ప్యాకెట్ క్యాప్చర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో లెట్ మీ చెక్. ఇదేదో కొత్తగా ఉంది కదా! డొమైన్ టూల్స్ అంట. ఐయామ్ జస్ట్ క్లికింగ్ ఆన్ దిస్ వెబ్‌సైట్. సో ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా కొంచెం ట్రాన్సాక్షన్స్ ఎళ్ళాయి. చూడండి, ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ ఎళ్ళాయి కదా! ఓకే. సో లెట్స్ సీ. క్వైరీ ఉంది కదా! లెట్స్ సీ ద క్వైరీ హియర్. ఈవెంట్స్ డాట్
టైప్ ఏ రికార్డ్ ఏ. సో రికార్డ్ ఏ అడుగుతుంది. క్వైరీ వచ్చేసి నాకు ఐపీ అడ్రస్ కావాలి ఈవెంట్స్ డాట్ డేటా మైక్రోసాఫ్ట్ డాట్ కామ్. ఈ డొమైన్ యొక్క ఇది ఉంది కదా, ఈ డొమైన్ యొక్క IPv4 అడ్రస్ కావాలని క్వైరీ అడుగుతుంది. క్వైరీ అడిగితే రెస్పాన్స్ వచ్చిందా నీకు? చూడండి రెస్పాన్స్ వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, రెస్పాన్స్ మెసేజ్లో ఏముంది ఇక్కడ చూడండి. ఈ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ యొక్క టైప్ 4 ఐపీ అడ్రస్ క్వైరీ అడిగింది, ఇక్కడ ఆన్సర్ ఉంది. దాని యొక్క ఐపీ అడ్రస్ ఏంటి ఇక్కడ ఉంటుంది, మనం చెక్ చేయాలి. ఇక్కడ ఉంది చూడండి, ఏంటి దాని యొక్క ఐపీ అడ్రస్ 20.42.73.30. అండర్స్టూడ్ ఎవ్రీవన్? అర్థమైందా? ఫ్లాగ్ ఏంటి? రికర్షన్ అవైలబుల్, నాన్ రికర్సివ్ క్వైరీ. సో డిఎన్ఎస్ రిజాల్వర్ రిప్లై ఇచ్చింది మనకి. సో ఇట్లా మనకి చాలా ఉంటది. ఇది మనము కంప్యూటర్ టు సర్వర్ మధ్యలో చేస్తున్నాం. ఒకవేళ సర్వర్ టు రూట్ సర్వర్ మధ్యలో చేయాలంటే నువ్వు డిఎన్ఎస్ రిజాల్వర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి చేయాలి. సో అట్లీస్ట్ వాట్ ఎవర్ వి డిస్కస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ప్యాకెట్ క్యాప్చర్, అట్లీస్ట్ రికర్సివ్ నాన్ రికర్సివ్. ఆర్ ఏబుల్ టు సీ వాట్ ఐఎమ్ షోయింగ్? హలో, Yes, yes. పీపీటీలో చూపించిన ప్యాకెట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి. ఎస్ ఆర్ నో? హలో, యా. Yes. సో ఇది లైవ్ డేటా. లైవ్ లో మనం ఒక వెబ్సైట్ ని యాక్సెస్ చేసుకున్నాం, దాని యొక్క క్వైరీ అడిగింది ఇది. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఓకే, దాని యొక్క క్వైరీ చూడండి. ఇక్కడ క్వైరీ పంపిస్తుంది కదా, క్వైరీ వాట్ ఈస్ ద డొమైన్ నేమ్. ఇక్కడ చూడండి సేమ్ ఇందాక కూడా క్వైరీ అడిగింది. ఏమడిగింది? వాట్ ఈస్ ద IPv4 అడ్రస్ ఆఫ్ దిస్ డేటా డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్. అడిగితే నాకు రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ వచ్చేసి కింద ఉంది 70.30 అని. సో ఇక్కడ చూస్తే మెయిన్ ప్యాకెట్ క్యాప్చర్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ క్వైరీ వెళ్తుంది, రెస్పాన్స్ వస్తుంది, క్వైరీ వెళ్తుంది, రెస్పాన్స్ వస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ, క్వైరీ వెళ్తుంది, రెస్పాన్స్ వస్తుంది. అవునా? అండర్స్టూడ్? ఇక్కడ స్టాండర్డ్ క్వైరీ, స్టాండర్డ్ రెస్పాన్స్. ఓకే, యా. సో జనరల్ గా ఇట్లా క్వైరీ వెళ్తుంది, ఇట్లా రెస్పాన్స్ వస్తుంది. సో ఇఫ్ యు సీ రైట్ UDP పోర్ట్ నెంబర్ 53. ఓకే, వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను డిఎన్ఎస్ఏ ఫిల్టర్ చేస్తున్నా కదా, డిఎన్ఎస్ అండ్ టీసీపీ చేసేసారు అంటే ఇప్పుడు రెండు బోత్ ఫిల్టర్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సీ. ఓకే, ఓన్లీ టీసీపీ చేస్తాం. సో టీసీపీ ఏదైనా చేసామంటే 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఓకే, లెట్ మీ స్టాప్ సినాక్ యాప్. సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఐఎమ్ ట్రైంగ్ టు చూడండి IPv4 1.6 నా కంప్యూటర్ ఐపీ అడ్రస్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో లెట్ మీ ట్రై టు యాక్సెస్ మై వెబ్ పేజ్. ఇది యాక్సెస్ చేస్తూనే ఉన్నాం, రీఫ్రెష్ చేస్తూనే ఉన్నా, టీసీపీ వెళ్తూనే ఉంది ప్యాకెట్. 1 సెకండ్, ఇదంతా అప్లికేషన్ డేటా, ఇది వెళ్తూనే ఉంది. ఓకే, 1 సెకండ్, లెట్ మీ స్టాప్ నౌ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా సినాక్ యాక్. ఓకే, సో ఇది నేను టుమారో చెప్తా. ఈ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతున్నది నేను టుమారో చెప్తా. ఓకే, ఇక్కడ ఉంది కదా ఇదే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా IPv4 అడ్రస్ ఏది, నా సర్వర్ IPv4 అడ్రస్ ఏది, దాంతో నేను ఫిల్టర్ చేద్దాం. ఏది? ఇదే కదా, నా సర్వర్ ఇదే కదా. దీంతో నా తుంగభద్ర నెట్వర్క్ సర్వర్తో ట్రాన్సాక్షన్స్ ఏమి వెళ్తున్నాయో చూద్దాం. ఓకే, వేర్ ఇస్ వైర్ షాప్. ఇది ప్యాకెట్ క్యాప్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. సో టీసీపీ ఏమొద్దు, సో నా సర్వర్ ఐపీతో చెక్ చేస్తా. నా ఐపీ అడ్రస్ ఎంత? ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ఐపీ అడ్రస్? ఓకే, 34 కదా. సో లెట్ మీ సీ ద ట్రాన్సాక్షన్స్. ఇక్కడ సో ఇఫ్ ఐ వాంట్ టు ఫిల్టర్ రైట్, సో ఐపీ అడ్రస్ అని ఇచ్చి ఈక్వల్ టు మన ఐపీ అడ్రస్తో చేస్తే ఇప్పుడు డెస్టినేషన్ చూడండి, ఇంతవరకు ఏ డేటా లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బాగా అబ్జర్వ్ చేయండి, నా సర్వర్ ఐపీ ఇది కదా, ఇక్కడ లెఫ్ట్ లో పెడతా. చూస్తున్నారు అందరూ? ఇప్పుడు చూడండి,
నేను రీఫ్రెష్ చేస్తా. ఇది నా తుంగభద్ర నెట్వర్క్స్ దాటింది కదా, ఇది రీఫ్రెష్ చేస్తా. ఏమైనా డేటా కనిపిస్తుందో చూడండి. సో కనిపిస్తుంది కదా డేటా, అవునా? ఇది 1.6 అనేది నా కంప్యూటర్ ఐపీ. చూశారు కదా 1.6 ఏదో నా కంప్యూటర్ ఐపీ. ఓకే, ఐపీ కాన్ఫిగ్ ఇక్కడ అనుకుంటా. సో 1.6 అనేది నా కంప్యూటర్ ఐపీ కదా, అవునా కదా? చూస్తున్నారా? హలో, 1.6 అనేది ఏంటి? నా కంప్యూటర్ ఐపీ. నా కంప్యూటర్ ఐపీ నేను ఎవరితో కోఆర్డినేట్ అవుతున్నాను ఇక్కడ? 1.6 ఇస్ మై కంప్యూటర్ ఐపీ అండ్ 34.120.137.41 అనేది నా అప్లికేషన్ వెబ్ సర్వర్. చూస్తున్నారు కదా, ఇది డేటా. ఓకే, ఇక్కడ డిఎన్ఎస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ టీసీపీ వెళ్తుంది. ఇప్పుడు చూడండి, వన్స్ ఐపీ అడ్రస్ లర్న్ అయింది కదా మనకి, సర్వర్ ఐపీ అడ్రస్ ఇదే. తుంగభద్ర నెట్వర్క్స్ .in యొక్క ఐపీ అడ్రస్ ఇది. ఈ ఐపీ అడ్రస్ మనకు లర్న్ అయింది. ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది నా కంప్యూటర్ నుంచి ఈ సర్వర్ కి. సో కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది? టీసీపీ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యి డేటా వెళ్తుంది చూడండి. ఇదంతా టీసీపీ డేటా, అప్లికేషన్ డేటా మొత్తం వెళ్తుంది చూడండి ఇది. సో నవ్ యూ అండర్స్టూడ్ రైట్ క్లియర్లీ. సో ఫస్ట్ యూడిపి ఎప్పుడు యూస్ చేస్తుంది? ఈ ఐపీ అడ్రస్ కనుక్కోవడానికి, సర్వర్ ఐపీ అడ్రస్ కనుక్కోవడానికి. వన్స్ ఈ డొమైన్ నేమ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కనుక్కున్న తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ డేటా వెళ్తుంది చూడండి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా? సినాక్ యాక్ అని, ఇది 3-వే హ్యాండ్ షేక్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినట్టు. సో టుమారో నేను చెప్తా, లైవ్ లో చెప్తాను. ఓకే, టుమారో అందరికి ఇది బూట్ క్యాంప్ అనమాట. టీసీపీ అనేది ఇస్ ఎ వెరీ బిగ్ థింగ్. ఓకే, యూ విల్ అండర్స్టాండ్ టుమారో. ఓకే, బట్ ఇక్కడ మాత్రం దిస్ ఇస్ అ హార్డెస్ట్ లెవెల్. ఇంకా ఇంతకన్నా హై లెవెల్ చెప్తే యూ విల్ నాట్ అండర్స్టాండ్. ఓకే, సో ఐ హోప్ ఈ రోజు చెప్పింది నీట్ గా అర్థమైంది అనుకుంటా. ప్రాక్టికల్ కూడా వెరిఫికేషన్ చూపించాను మీకు. ఓకే, ఈ వీడియో కావాలంటే ఇంకొకసారి వినండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్.